హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. కసబ్ లెక్క ఎవరిని ఉరి తీయాలో ప్రజలే నిర్ణయిస్తారు. రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ ధ్వజం. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ పై కోరట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. నదీ జలాలపై పీపీటీలో పాయింట్ లేదని విమర్శించారు. అందులో అధికారుల బలం, అహంకారం తప్ప ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుర్పించారు. రేవంత్ రెడ్డి బైపోల్ డిజాస్టర్ తో బాధపడుతున్నాడని ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. ఒకటే ప్రెస్ మీట్ లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు, వెంటనే ఉరి తీయాలని అంటాడు, అసెంబ్లీకి వస్తే గౌరవం ఇస్తున్నానని అంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అగౌరవంగానే ప్రవర్తించాడని అర్థం కాదా అని ప్రశ్నించారు. కసబ్ లెక్క ఎవరిని ఉరి తీస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలకు ప్రజలు ఈసారి ఆయనకు కసబ్ లాగా ఉరి తీస్తారని అన్నారు. అసెంబ్లీ పాయింట్ లో ప్రతిపక్ష నాయకులకు గౌరవం ఉంటుందని అన్నారు. అసెంబ్లీ రూల్స్ మొత్తం ఈయనే రూల్ చేయిస్తున్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే సంజయ్. ఇంతకుముందు చెప్పినా కదా, బైపోలార్ డిసార్డర్ అంటారు దాన్ని. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. బైపోలార్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అదొకటి. అంటే పొద్దున ఒక మాట మాడతారు, పొద్దున ఒక ఆవేశంగా ఉంటారు, సాయంత్రం రానువా మా అసెంబ్లీకి రా అంటారు. నిన్ననే రెండు మాట్లాడండి, మరి అసెంబ్లీకి రండి, మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పిండు. మేము మీకు పూర్తిగా గౌరవం ఇస్తాం అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో 3-4 సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవం ఇస్తా అంటే ఏంది అన్నట్టు? అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా, నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా, మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా. చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు, నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను, ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వృద్ధిస్తారో టైం విల్ టెల్. 100% ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హెడ్లైన్స్తోని ప్రజల్ని మోసం చేసుకుని రోజు, కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరు కసబ్లాగా వృద్ధిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు. 100% జరగబోతోంది. ఈయన ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్, ఆయనకు విషయం తెలియకుండా జడ్జ్మెంట్ ఇస్తున్నాడు. ఆయనకు నీళ్లు తెలియకపోయా, కుంటలు తెలియకపోయా, చెరువులు తెలియకపోయా. దేవాదుల బేసిన్ తెలియని మరి దేంట్లో వృద్ధి చేయాలి చెప్పుడు మీరు? దేవాదుల బేసిన్ తెలియని ఏ వృద్ధి చేయాలో చెప్పుడు మీరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిన్లో ఉందని డైరెక్ట్ అడిగిండు, ఆ బంకచేర్ల ఏ జిల్లాలో ఉందని అడిగిండు. వాళ్ళేమో బంకచేర్లకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈయన అప్పుడు బంకచేర్ల ఏ జిల్లాలో ఉందండి అని అడుగుతున్నాడు. నేను మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది, నేను కానీ మీరు చూపెట్టిందే నేను చెప్తున్నా. అట్లాంటి ఏ వృద్ధి చేయాలో ఆయనే నిర్ణయించుకోండి. మేము మాత్రం ఎవరిని వృద్ధి చేయమని చెప్పము, ఎందుకంటే అది మా సంస్కారం కాదు. అవి వృద్ధి చేయాల్సిన బాధ్యత జడ్జిలు ఉంటారు, దానికి జడ్జిమెంట్ చేస్తారు. రెండోది, ప్రజల అనుభవంలో ప్రజల కోసైనప్పుడు ప్రజలు మాత్రం కొందరిని వృద్ధి చేయబోతా ఉన్నారు, అది మీరే వెయిట్ చేస్తారు. కానీ నీళ్లకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకున్న సమస్యలు అవి నెరవేర్చాలంటే ఎవరిది మీకు అడ్వైజర్ ఉండాలి? తెలంగాణ సోయున్నోడు, తెలంగాణ నీళ్లు తెలిసినోడు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నోడు, తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నోడు, తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసేటోడు మీకు అడ్వైజర్ ఉండాలి. ఎవరు మీకు అడ్వైజర్? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని 100ల కొద్ది కేసులు వేసిన హరితనాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్. ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది? మీకు జూరాలలో లిఫ్ట్ చేయాలని. జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు. లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు. దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్, మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. తెలంగాణ సోయి, తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలామంది ఇంజనీర్లు ఉన్నారు. దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి, ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద 100ల కేసులు వేసినాడు, ఆ రోజు ఆపమని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ హరితనాథ్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ, ఆయనే 100ల కొద్ది కేసులు వేసినాడు. ఎట్లా ముందలు పోతుంది పాలమూరు రంగారెడ్డి? దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, మీరు ఈ బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని, మిగతా ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు తీసుకుంటారని మాకు తెలుసు, కానీ నీళ్ళకి సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడ్డాము. ఇప్పుడన్నా మంచి అడ్వైజర్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.